వెంటనే వి స్టార్ట్ రెస్పెక్టింగ్, అంతే కదండి, గౌరవిస్తాం. ఓ ఫలానా వ్యక్తి వచ్చాడు, ఒక గందరగోళం చేస్తాం, వదల కుర్చీ లేసి ఏదో చేస్తాం. ఎందుకని? ఆయన ఎవరో మనకు తెలుసు కాబట్టి. ఆయన ఎవరో మనకు తెలియదు అనుకోండి, ఏం చేస్తారు? మన 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 ఇండియా లేదంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఫిల్మ్ యాక్టర్స్ కానీ, మన పొలిటికల్ లీడర్స్ కానీ అబ్రాడ్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు, లండన్ అని, యూఎస్ అని, అటు ఇటు వెళ్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు అనుకోండి, నోబడీ కేర్స్. ఎవడు పట్టించుకోడు. ఎందుకని? వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలీదు. అదే ఇక్కడికి వచ్చారనుకోండి, ఏం చేస్తారు మన వాళ్ళు? గుట్లకి వెళ్ళి పైన పడి అందరూ చెప్పి కేకలేసి అరిసి పేపర్ వాళ్ళు వచ్చి ఇదిగో పలానా వ్యక్తి వచ్చాడని ఏం చేస్తాం? హైలైట్ చేస్తూ ఉంటాం. ఎందుకని? అతను ఎవరో మనకి, ఆమె ఎవరో మనకు తెలుసు కాబట్టి. అనేక పర్యాయాలు మన జీవితంలో ఇదే జరుగుతూ ఉంది. క్రైస్తవులమే, కానీ క్రీస్తుని నిజముగా మనము ఎరుగనటువంటి స్థితిలో ఉన్నాం. అందుకనే ఆయన గురించి ఒక సింపుల్ ఇంట్రొడక్షన్ ఇస్తూ ఉన్నాడు. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడు. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన వినయము కలిగిన వారి యొద్ద, ఆ తర్వాత నలిగిన వారి యొద్ద నివసించడానికి, దీన మనస్సు గల వారి యొద్ద నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నిజ దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. ఈయనే నిజమైన దేవుడు. అందుకనే యేసు క్రీస్తు అందరికీ, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన అందరికీ ప్రభు, ఆయన అందరికీ దేవుడు. ఆయన ఒక్కడై ఉన్నాడు. మన దేవుడు నిజమైన దేవుడు, మాట్లాడే దేవుడు. కనుక ఆ దేవాతి దేవుణ్ణి మనము గుర్తెరగాలి. ఏదో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా చీకట్లో మనం వెతకటం కాదు. మనం ఎక్కడ వెతకాలా? వెలుగులో వెతకాలి. వెలుగు అనంటే ఒక మీనింగ్ ఉంది వెలుగుకి. వెలుగు అనంటే సత్యము. వెలుగంటే సత్యం. సత్యం మనం తెలుసుకోవాలా. అది మనలను స్వతంత్రులుగా చేస్తుంది. అది మన మనోనేత్రాలను వెలిగిస్తుంది. అనేక పర్యాయాలు ఆ సత్యాన్ని మనం తెలుసుకొనలేక అసత్యములోనే ఉంటా ఉన్నాం. ఆ అసత్యము మన మనోనేత్రాలకి అంధకారాన్ని కలుగు చేస్తుంది, చీకటిని కలుగు చేస్తాం. కాబట్టి మనం ఏం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో అనేటువంటిది మనము ఎరుగనటువంటి వారిగా తవుడులాడుకుంటా ఉన్నాం. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, తరాలు మారిపోతూ ఉన్నాయి, కానీ నిజమైనటువంటి దేవుణ్ణి గుర్తెరగలేకపోతూ ఉన్నాం. ఈ రాత్రి ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు. ఇందాక దైవజనులు చెప్తా ఉన్నారు, ఆయన ఎందుకు వచ్చాడు మరి అనంటే మనల్ని విమోచించి విడిపించి, ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులతో అంటాడు, నేనుండే స్థలములో మీరును ఉండులాగున. అసలు ఆయన ఎందుకు వచ్చాడు అనంటే, అందుకే మనము ఆయనతో ఉండాలి. ఆయన ఉండేటువంటి ఆ పరిశుద్ధ పట్టణంలో మనం ఉండాలా. కాబట్టి ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరచడానికి ఆయన వచ్చాడు. అందుకనే క్రైస్తవ్యం అనంటే చాలామంది చెప్పేటువంటి విషయాలు ఏంటంటే, ఇది మతం కాదు. ఇది క్రైస్తవ్యం అనేది మతం కాదు. ఇది ఏంటిది? మార్గం. యేసు ప్రభు అంటున్నాడు, ఐ యామ్ ద వే అండ్ ఐ యామ్ ద ట్రూత్ అండ్ ఐ యామ్ ద లైఫ్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇది మనం తెలుసుకోవాలి. ఇది మన జీవితాలకు అర్థం చేసుకోవాలి. మన విశ్వాస జీవితాన్ని మనం అనుక్షణము కొలతేసుకుంటేనే మనకు అర్థమవుతుంది. ఈ మార్గములో మనం నడుస్తున్నామా? ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటున్నామా? ఈ జీవము మనం కలిగి జీవిస్తున్నామా అని లేఖనాల్లో ఒక మాట అంటాడు, మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే. అంటే నువ్వు ఆల్రెడీ చచ్చిపోయావని. బ్రతుకుతున్నాం, బాగానే ఉన్నాం కదండి. ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుకు కావాల్సింది ఈ బాహ్యమైనటువంటి, మనం ఎన్ని రకాలుగా యాక్ట్ చేయొచ్చు,
ఎలాగైనా ఉండొచ్చు, మనుషుల్ని మనం నమ్మించవచ్చు, మనుషుల మధ్యలో మనం మంచివారిగా ఉండొచ్చు. కానీ దేవుని దృష్టికి మరుగైనది ఏదీ లేదు. ఆయన మన హృదయాన్ని, మన అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు కనుక ఈ క్రిస్మస్ దినాల్లో మన విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం ఏదో ఆచారబద్ధంగా, లేదంటే క్రిస్మస్ కాబట్టి, లేదంటే పాస్టర్ గారు పిలిచాడు, లేదా భోజనాలు, ఇలాంటివి అనేకమైన కారణాలతో దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం. కానీ మన మోటో, మన యొక్క లక్ష్యం, మన గురి ఏమై ఉండాలి అనంటే మనము ప్రభుతో నిత్యరాజ్యంలో దేవునితో ఉండాలి అనేటువంటి ఆశతో దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఈనాడు కనబడట్లా. ఈనాడు కరువైపోయారు. నిజముగా దేవుని దగ్గరికి మనం వెళ్ళాలా, దేవునితో సహవాసం చేయాలా, దేవునికి నచ్చిన విధంగా ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి అనేటువంటి ఆశ ఈ లోకంలో మనం కలిగి జీవించాలి. అప్పుడే మనము ధన్యులమి, అప్పుడే దేవుని ప్రజలంగా మనం ఉంటాం. ఇశ్రాయేలీని దేవుడు ఎన్నుకున్నాడు తన సొంత జనాంగముగా. కానీ వారు ఆయన మీద తిరుగుబాటు చేశారు, ఆయన్ని విసర్జించారు, అన్ని దేవతల వైపు తిరిగారు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు నరునికి, దేవునికి మధ్యవర్తి ఒక్కడే. సర్వమానవాళి కోసం, వారి పాప పరిహారార్థం కోసం ఆయన ఒక్కసారే బలిగా అర్పించబడ్డాడు. కనుక ఈనాడు ఈ సిలువ రక్తములో కడగబడినటువంటి మనం ఏం చేయాలా? నిజ దేవుణ్ణి గుర్తెరిగి ఆయన కొరకు జీవిస్తూ మన జీవితాలను కూడా పరిశుద్ధంగా మనం కాపాడుకున్నప్పుడు మనము ఎక్కడికి వెళ్తామో? పరలోక రాజ్యానికి వెళ్తాం, ప్రభుతో మనం ఉంటాం. కనుక అందుకోసమే ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనం అందరం ఏమనుకుంటాం? ఇంక చచ్చిపోయిన తర్వాత ఇంకేముందలే అనుకుంటారు చాలామంది. కానీ ఇప్పుడు వచ్చేటువంటి బుక్స్ కానీ, ఇప్పుడు జరుగుతున్న థియాలజీలు కానీ, ఇంకా ఎక్స్కవేషన్స్ కానీ, సైకాలజిస్టులు కానీ, సైంటిస్టులు కానీ ఏం కనుక్కుంటున్నారో తెలుసా మీకు? ప్రపంచవ్యాప్తంగా వాట్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డెత్? చచ్చిపోయిన తర్వాత జీవితం ఉంది, అది ఏంటిది అనే దాని మీద చాలా జరుగుతూ ఉన్నాయి. మనం కొన్ని బుక్స్ చదివితే మనకు అర్థమవుతుంది. మన జీవితం ఎంత జీవితం అండి? 15-20 సంవత్సరాల దాకా ఏం చేస్తున్నామో? తల్లిదండ్రుల సంరక్షణ అవి ఉంటాయి. ఆ తర్వాత 20-25 సంవత్సరాలు మ్యారేజ్, ఈ లైఫ్, లేదంటే సెటిల్మెంట్, ఇంకా సెటిల్ అవ్వలేదండి లైఫ్లో, వీటి వెనకాల పరిగెత్తి ఏదో మొత్తానికి చేసుకొని ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ఒక లైఫ్ని మనం అనుభవించాలంటే మహా అయితే 20-25 ఇయర్స్ అంతే. ఇంకా తర్వాత మరలా 50స్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, షుగర్లు, బీపీలు ఇంక ఇప్పుడు ఎక్కువైపోతాయి. ఎందుకని? కంటామినేటెడ్ ఫుడ్ తింటా ఉన్నాం, ఇంక ఇలాంటి సరైనటువంటి పౌష్టికాహారాలు లేవు, న్యూట్రియంట్స్ ఫుడ్ లేదు, ఇంకేదో ఈ బయట దొరికి అన్ని తింటా ఉన్నాం. కాబట్టి 50+ తర్వాత ఇంకన్నీ ఏంటి? కాళ్ళ నొప్పులు, ఇంకేదమ్మా నడువుల నొప్పులు. మన దగ్గరికి వచ్చే బ్యాచ్ అంతా అదే. పాతన అయిపోయినాక ఏమి నొప్పులు? కాళ్ళ నొప్పులు, నడువుల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, గుజ్జరిగిపోయింది, ఇంకేంది నిద్ర పట్టట్లేదు, ఈ సమస్యలే అన్నీ. ఇంకెక్కడ మన లైఫ్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా ఈ 50 years 60 years అనలైజ్ చేస్తే, మనం నిజంగా కూర్చొని ఆలోచన చేస్తే మనం సరిగా జీవితాన్ని అనుభవించినటువంటి దినాలు లేవు. బట్ ఆఫ్టర్ లైఫ్, ఈ జీవితం తర్వాత జీవితం ఉంది. అది యుగాంతము, యుగాలు ప్రభుతో ఉండేటువంటిది. కనుక అక్కడ ఆకలి దప్పులు లేవు, ఇంకా ఇట్లాంటి వ్యాధులు, బాధలు లేవు. ఆ జీవితం కోసం, పునాదులు గల ఆ పట్టణం కోసం అబ్రహాం ఎదురు చూసినట్లుగా మనం కూడా ఏం చేయాలా? మన జీవితాలని సిద్ధపరుచుకోవాలి. సో అందుకోసమే ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కనుక మన ఆత్మీయ జీవితాన్ని అనుదినము మనం పరిశీలన చేసుకుందాం. మనము ప్రభుతో ఉండాలని ఆయన ఆశపడి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ మార్గములో మనం నడిచి, ఆయన ఉన్నతమైన దేవుడు దీనుడిగా మన కొరకు ఈ లోకానికి వచ్చి మనల్ని దేవుని దగ్గరికి నడిపించడానికి ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు, ఒక సత్యాన్ని మనకు తెలియజేశాడు. అదే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు. దాన్ని మనం అనుసరించినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు, ఆ విషయాలు మనం తెలుసుకున్నప్పుడు నిత్య రాజ్యానికి మనము వారసులం అవుతామని దేవుడు తన లేఖనాల ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించనుగా. కథల వంచి కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన, చెప్పని మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. ప్రభువా,
ఈ రాత్రి మా బ్రతుకుల్ని మీరు సరిచేయండి నాయన. నీ కొరకు నిజమైనటువంటి సాక్షులుగా ఈ లోకంలో జీవించేటువంటి భాగ్యం మాకు అనుగ్రహించండి. నీవు మహాగణుడివి, మహోన్నతుడివి, పరిశుద్ధుడు, నిత్య నివాసి, ఉన్నతమైన స్థలములలో నివసించేవాడు అయినప్పటికీ మా మధ్యలో మీరు నివసించడానికి, మమ్మల్ని ఉజ్జీవింప చేయడానికి మా మధ్యలోనికి మీరు వచ్చారు నాయన. నీకు వందనాలు. మార్గాన్ని సిద్ధపరిచారు. ఆ మార్గములో నడవటం మాకు నేర్పించండి. ఆ సత్యాన్ని తెలుసుకొని జీవమును కలిగి ఈ లోకములో జీవించడం మాకు నేర్పించండి అని మనందరం అడుగుదాం. ప్రభు, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఈ క్రిస్మస్ దినాల్లో మా హృదయాన్ని సమాధానంతో, సంతోషంతో మీరు నింపండి. ఈ లోకానికి మా కొరకు మీరు వచ్చారు. నిత్యరాజ్యములో మేము ఉండాలని ఆశ కలిగి ప్రభు, మేము కూడా ఈ లోకంలో జీవించడానికి, నిన్ను వెంబడించడానికి, సత్యాన్ని తెలుసుకునేవారిగా మేము ఉండటానికి మా మనోనేత్రములను మీరు వెలిగించి నీ సారూప్యములోనికి మార్చి నీ రాజ్యమునకు మమ్మల్ని వారసులుగా చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. వెతబడిన లేఖనాలు దుష్టుడిని పోకుండా మా హృదయంలో మీరు ముద్రించి భద్రపరచిన మా ముందున్న సమయం అంతటిని కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. టైం ఉంటే ఒక పాట పాడతాం. తర్వాత ఇచ్చినటువంటి దైవజనులు రవికుమార్ అన్న గారికి ప్రత్యేకమైన వందనములు. ఈ సమయంలో సహోదరిలో వచ్చి పాడవలసి